అంటే నడింపల్లిలోనే రాయచోటికి సంబంధించిన అనేక మంది వ్యక్తులు వచ్చారు. అక్కడ ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారనేది వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దీనిపైన ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులకు చెప్పాలంటే ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎవరు కనిపించట్లేదనేది అక్కడ వాళ్ళు చెప్తున్నది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైన తర్వాత నడింపల్లిలోన ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓట్లు వేయడానికి వస్తున్న వాళ్ళని రాయచోటి నుంచి వచ్చిన కొంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు, వాళ్ళు మాత్రం ఓట్లు వేయాలని చూస్తున్నారు. నిజంగా వాళ్ళు ఓటర్లా కాదు, వీళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు కావచ్చు, లేకపోతే ఎన్నికల కమిషన్ కావచ్చు ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదనేది వైసీపీ చెప్తున్న మాటలు. అయితే ఇదే సిచ్యువేషన్ అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. మనకు టోటల్గా చూసుకుంటే ఇప్పుడు కానేపల్లిలో తీసుకుంటే కానేపల్లి కూడా ఇదే విధమైన దీనికి ఆపోజిట్ అయిన ఒక ఆరోపణలు మనకు కనిపిస్తుంది. కానేపల్లిలోన మేము ఓట్లు వేయడానికి వెళ్తుంటే మా స్కార్పియో మీద దాడి చేశారు, మమ్మల్ని ఓట్లు వేయకుండా చేశారని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు. టోటల్గా దాదాపు 15 బూతుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడక్కడ. మనం చాలా చోట్ల అందుకనే పోలీసులు ఇప్పటికే ముందుగానే భారీ బందోబస్తుతో పాటు 15 ప్రాంతాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే గుర్తించారు. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు డిఐజీ మన బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో కోయ ప్రవీణ్ డిఐజీ చెప్పిన మాట ప్రకారం ఇప్పటికీ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది, కానీ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 గంటల వరకు ఈ బందోబస్తు కొనసాగుతుందనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఇప్పటికీ 35 నుంచి 40% వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం అంటే దాదాపు 3 గంటల్లో 35 నుంచి 40% పోలింగ్ అనేది నమోదైంది. అంటే దాదాపుగా ఓన్లీ పులివెందులకు సంబంధించి చూసుకుంటే 10,601 ఓటులోన దాదాపు 40% వరకు పోలింగ్ అయిందనేది ఇప్పుడు మనకి డిఐజీ కోయ ప్రవీణ్ ఇచ్చిన సమాచారం ప్రకారం మనకు స్పష్టమవుతుంది. అంటే టోటల్గా ఈ 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉన్న ఈ మధ్యలోనే పోలింగ్ దాదాపుగా అంటే దాదాపు 70 నుంచి 75% వరకు పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒక స్పష్టమైన అంచనాలు అయితే వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మనం చూస్తున్నాం ఈ క్యూ లైన్లన్నీ దీనికి మనకి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మనకి కన్నంపల్లిలోన చాలా చిన్న గ్రామంలోన దాదాపు కేవలం 600 మాత్రమే ఓటింగ్ ఉన్న ఈ గ్రామంలోన మనం చూస్తుంటే ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. 600 ఓటింగ్కి ఇప్పుడు 10:30 ప్రాంతంలోనే ఇంతమంది అంటే అటు మహిళలు కావచ్చు, లేకపోతే ఇటు పురుషులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యూ లైన్లోన ఒక బారికేడ్లో నిల్చొని ఓట్లు వేయడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది ఓటర్ స్లిప్పులు మనకి చేతిలో పట్టుకున్నారు. ఓటర్ స్లిప్పులు అంటే వాళ్ళ పేర్లు మిగతా వివరాలన్నీ ఈ విధంగా అంటే ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాటన్ దేవర నరసింహులు అనే ఆయన దాదాపు 35 సంవత్సరాలు, గంగన్న తండ్రి వయసు. ఇది చూసుకుంటే ఈయన ఆ ఓటర్ స్లిప్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటు వేస్తున్నాడు. ఎందుకంటే మీకు అంటే ఉదయం నుంచి కూడా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఓటర్ల క్యూలో ఉన్నారు. అంటే 15 ఏళ్ళుగా ఏకగ్రీవం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఓటు వేయడం? బాగా జరుగుతుంది, బాగా సంతోషంగా ఉంది. అంటే ఓట్లు వేయడానికి ముందుగా ప్రిపేర్ అయ్యారు మీరు? అవును, ఖచ్చితంగా. ఓకే, మీరేం చెప్తారు? చాలా వరకు ఓట్లు వేయడానికి మీరు ఇది ఎన్నోసారి ఓటు వేయడానికి 15 ఏళ్ళుగా ఓట్లు లేదంటున్నారు కదా ఇక్కడ? ఫస్ట్ టైం ఇక్కడ వేయడం జెడ్పీటీసీ. ఈ వాటర్ స్లిప్పులు ముందుగానే వాటర్ స్లిప్పులు తీసుకున్నారా? ముందుగానే తీసుకున్నాం మా చేతి. మరి ఈ లోపల చూపించడం కోసం ఐడెంటిటీ కార్డు లాంటివి ఏమైనా అడిగితే ఏం చూపిస్తున్నారు? ఆధార్ కార్డు ఉంది. ఓకే ఓకే, రైట్. ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా వరకు 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఓటు మేము వేసుకోవడానికి సొంతంగా వెళ్తున్నాం కాబట్టి. ఇది చాలా వరకు కీలకంగా మనం ఒక ఓటర్ అభిప్రాయం తీసుకుంటే మా ఓటు మేము సొంతంగా వేసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి మనం పులివెందుల ప్రాంతంలో ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఓటింగ్ సరళ ఏ విధంగా ఉంటుంది, గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకే ఒక్క మాటతో మనకి స్పష్టమయ్యే అభిప్రాయం కనిపిస్తుంది. మా ఓటుని నేను వేసుకోవడానికి వెళ్తున్నాను, నా ఓటుని నేను వేసుకోవడానికి వెళ్తున్నానని చెప్తున్నారంటే గతంలోనే దాదాపు 1.5 దశాబ్ద కాలంగా 15 ఏళ్ళుగా ఇక్కడ కేవలం ఏకగ్రీవంగానే జరుగుతున్న ఎన్నికలు. ఏకగ్రీవ ఎన్నికల్లోన ఎవరు కూడా ఓట్లు వేసే హక్కు లేదు వాళ్ళకి, ఎందుకంటే ఏకగ్రీవం అవుతుంది కాబట్టి ఆ ఎన్నికలు ఏకగ్రీవం. 15 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. ఈ రోజున దాదాపుగా పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ బై ఎలక్షన్ జరుగుతుంది. ప్రధానంగా మనం అనుకుంటుంది ఈ సిచ్యువేషన్ ఏదైతే కనిపిస్తుందో పులివెందులో కనిపిస్తుంది కాబట్టి పులివెందులో ఈరోజు సాయంత్రం వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తులు అన్ని చోట్ల కూడా ఈ విధంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీసులు అన్ని అవకాశాలను ఏర్పాటు చేస్తున్నారు, పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయినా సరే అక్కడక్కడ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే మార్గాల్లోనే జరుగుతున్న ఘటనలు పోలీసులు చాలా వరకు నివారించినా కొన్ని చోట్ల నివారించలేని పరిస్థితి ఉంది. కాబట్టి 5 గంటల వరకు కూడా ఖచ్చితంగా ఒకే ఒక మాట చెప్పాలి, నివురుగప్పిన నిప్పులా మనకి పులివెందుల ఈ జడ్పీ